ఫస్ట్ నేను చెయ్యను. ఒక మాట చెప్పారు, మాకు అందరికీ కూడా నచ్చలేదు. మధ్యలో నేను చచ్చిపోతే ఏం చేస్తావు అన్నారు. అది మీరు మాకు నేర్పిన విద్య ఉందండి, కథ మార్చి రాసేస్తాను, అంతవరకు యూజ్ చేసుకుంటాను, మీరు చెయ్యాలండి అని కంపల్ చేశాం అనమాట. ఫస్ట్ డే వచ్చి ఇప్పుడు కూడా లేట్ కాదు, మీరు ఆలోచించి మీరిద్దరు డిసైడ్ చేసుకోండి, ఈ ముసలాన్ని బట్టి తీయాలా అన్నారు. సార్ చేయలేదంటే, బాలచంద్ర గారు ఫిల్మ్ చేయలేదంటే నేను ఫిల్మే చేయను అని చెప్పారు. అప్పుడు అలా పెద్దంచి బ్రతిమాలి ఒప్పుకున్నారు. సో బాలచంద్ర గారు ఉన్నారన్న తర్వాత ఇద్దరిని, కేబీ గారిని సెట్లో చూడడం చాలా ఆనందంగా ఉండింది. కేబీ గారు నమస్కారం చేశారు. అప్పుడు కేబీ గారు బాలచంద్ర గారు చేయి పట్టుకొని, నేను ఇంటర్నెట్లో చూశాను, మీరు నాకన్నా 6 months ఎల్డర్, నా చేయి కాళ్ళు పెట్టుకోకూడదు, ఇది వయసు కోసం కాదండి, మీరు చేసిన పని కోసం అండి అన్నారు. అది నేను పక్క నుండి చూశాను. అలాంటి చాలా ఎమోషనల్ ఆఫ్ స్క్రీన్ కూడా జరిగిందండి ఇది. అంటే ఇద్దరు పెద్ద మనుషులు, వాళ్ళతో మేము పెద్ద మనుషులుగా యాక్ట్ చేయడం, అంటే డైరెక్టర్గా, నిర్మాతగా, హీరోగా యాక్ట్ చేసాం. కానీ వాళ్ళకి తెలుసు మా స్వరూపం ఏంటో, ఆ రూపాన్ని సృష్టించిందే వాళ్ళు. ఉత్తమ విల్లన్